వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 11వ తేదీ మంగళవారం రాష్ట్ర విజయవాడలో జరగనున్న కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా. ఏప్రిల్ 9వ తేదీన సర్వమత సౌభ్రాతృత్వం, సర్వమతాల సామరస్యం కోసం విజయవాడ మహాసభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన ఏపీ చాప్టర్ కార్యదర్శి డాక్టర్ రెహమాన్, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు. స్వేచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమ, నియోజకవర్గంలో ప్రతి డివిజన్ను సంపూర్ణ పారిశుద్ధ డివిజన్గా తీర్చిదిద్దుతామని హామీ. ఈ నెల 11వ తేదీ మంగళవారం రాష్ట్ర విజయవాడలో జరగనున్న కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖలకు చెందిన మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని అన్నారు. ఏప్రిల్ 9వ తేదీన సర్వమత సౌభ్రాతృత్వం, సర్వమతాల సామరస్యం కోసం విజయవాడలో మహాసభ నిర్వహిస్తున్నట్లుగా ఏపీ చాప్టర్ కార్యదర్శి డాక్టర్ రెహమాన్, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ముందస్తు సమావేశం ఎంబీవీకే భవన్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు, వక్తలు, మేధావులు, రాజకీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు. మనం ఎంత శాంతంగా ఉంటే ప్రగతి అంత ఎక్కువగా ఉంటుందనే లక్ష్యంతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లుగా చెప్పారు. భారత్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవాలి అంటే శాంతంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు సంబంధించింది కాదని ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు. మన భారతదేశం పరాయి పాలన నుండి విముక్తి చెందేందుకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు చెందినవారు, అన్ని వర్గాలకు చెందినవారు, కుల ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరూ కూడా త్యాగం చేసి దేశానికి స్వాతంత్రం సంపాదించారు. మన దేశంలో అందరూ కూడా కుల, మత, ప్రాంత, ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అందరం భారతీయులం, మనమందరం సోదరులం అనేటటువంటి సోదర భావంతో, సౌభ్రాతృత్వంతో వ్యవహరించాలి అని చెప్పి ఆనాటి స్వాతంత్ర సమర యోధులు ఆకాంక్షించారు. మన భారత రాజ్యాంగంలో ఆ విధంగా పొందుపరుచుకోవటం కూడా జరిగింది. లౌకిక తత్వం అనేటటువంటిది మన భారత రాజ్యాంగంలో ఒక ప్రధానమైనటువంటి మౌలిక సూత్రం. ఈరోజు ఆ లౌకిక తత్వానికి భంగం కలిగిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చాలా పక్షపాత ధోరణిలో వెళ్తూ ఉంది. ఏ దేశమైనా సరే, ఏ సమాజమైనా సరే, ఏ జాతి అయినా సరే, వాళ్ళలో ఒక
సమగ్రత సమైక్యత ఉండాలి అని అన్నట్లయితే సామరస్యం అనేది ఉండాలి. ఆ సామరస్యం అనేది ఈ రోజున ఎంతకెంతకి వెనక్కి మళ్ళుతూ ఉన్నది కానీ మరింత చిక్కబడట్లేదు. మనం సర్వమత సౌభ్రాతృత్వం కోసం, సర్వమతాల సామరస్యం కోసం చేసే కృషి దిశగా ఏప్రిల్ 13వ తారీఖున సర్వమతాలకి సంబంధించిన ఎంతోమంది చాలా పెద్దలు అలాగే మేధావులు, వివిధ పార్టీలకు సంబంధించిన, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు వీరందరితోనూ ఒక పెద్ద సమావేశం పెట్టాలి అనేది నిర్ణయించుకోవటం జరిగింది. మనం ఎప్పుడు కూడా ఎంత శాంతిగా ఉంటే మన దేశం యొక్క ప్రగతి అంత తొందరగా జరుగుతుంది. అలాగే ఇతర దేశాలకు సంబంధించి కూడా మనం ఆదర్శంగా నిలవగలం అనే ఒక సూచన, ఒక లక్ష్యం, ఆ రెండింటికి వైపు మేము అందరం కలిసి నడవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ సంపూర్ణ పారిశుద్ధ డివిజన్ గా తీర్చిదిద్దుతామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ప్రతి నెల 2వ శనివారం మనమందరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రికనందు ప్రతి నెల 2వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ శానిటేషన్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేపట్టారు. డివిజన్ మొత్తం రోడ్లను, మురికి కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలోని 21వ డివిజన్లలో ఉన్నటువంటి చెత్తను, మురికి కాలువలు, శుభ్రత పనులను పరిశీలించి దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి డివిజన్లో ఉన్నటువంటి చెత్తను శుభ్రం చేసి నియోజకవర్గాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి 2వ శనివారం 3 డివిజన్లలో ఏకకాలంలో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ రోజు కండ్రికనందు డివిజన్ మొత్తం ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులను పరిశీలించి ఎక్కడైతే శుభ్రంగా లేదో ఆ ప్రాంతాన్ని తక్షణమే శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి 2వ శనివారం నాడు పెద్ద ఎత్తున ఒక స్పెషల్ డ్రైవ్ని ఒక డివిజన్లో చేపట్టడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్లో దాదాపు 200 మంది శానిటేషన్ సిబ్బంది, మరి వాళ్ళ బాబు శ్రీనివాస్ గారి మున్సిపల్ అధికారి బాబు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 64వ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. టోటల్గా మురుగు కాలువలు కానీ, అదే మరి చెత్త కానీ, కంపలు కానీ, ఇంకేమైనా ఎక్కడన్నా అడ్డుపడతాం కానీ, దోమలు కానీ, పూర్తిగా ఆ డివిజన్ని ఎక్కడా మురుగు కానీ, మురికి కానీ, చెత్త కానీ లేనటువంటి డివిజన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉదయం 7 గంటల దగ్గర నుంచి సాయంత్రం వరకు స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఇలా ప్రతి 2వ శనివారం రాబోయే ఇవాళ 1 డివిజనే మోడల్గా తీసుకున్నాం. రేపు 3 డివిజన్లు పెడతాం. ప్రతి 2వ శనివారం 3 డివిజన్లు పెడితే మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా అద్దంలాగా ఉంచాలని చెప్పి ఇవాళ సంకల్పం. మున్సిపల్ కమిషనరు మరి జ్ఞానచంద్ గారు కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. అధికారులందరూ సహకరిస్తూ, వర్కర్లందరూ సహకరిస్తున్న సందర్భంలో ఇవాళ ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ సంఖ్యలో ఇవాళ అన్ని డివిజన్లు కూడా పెద్ద ఎత్తున బాగు చేయడం జరుగుతూ ఉంది. పూర్తిగా వైరల్ జ్వరాలు కానీ, మలేరియా, టైఫాయిడ్, ఇలా డెంగ్యూ కానీ ఇలాంటి జ్వరాలకి దూరంగా ప్రజలను ఉంచడమే లక్ష్యంగా అటు నీరు, పారిశుద్ధ్య నీరు శుభ్రంగా, మురుక్కాలలో శుభ్రంగా, రోజు శానిటేషన్ శుభ్రంగా ఉంచితే అందరూ కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. అమరావతి ప్రాంత నిర్మాణంలో ఉన్న బాహుబలి బ్రిడ్జి ఏప్రిల్ నాటికి తెరవబడుతుంది. ఈ బ్రిడ్జి గొల్లపూడి నుంచి అమరావతికి కృష్ణా నది మీదుగా విజయవాడను దాటివేస్తుంది. కృష్ణా జిల్లా గొల్లపూడి నుంచి మంగళగిరి టోల్ ప్లాజా వరకు సుమారు 17.8 కిలోమీటర్ల మేర నిర్మాణం సాగుతుంది. నవయుగ మరియు ఆదాని నిర్మాణ సంస్థలచే నిర్మిస్తున్న బ్రిడ్జి జాతీయ రహదారులకు నేరుగా ప్రవేశాన్ని అందించనుంది.
భారతీయ జనతా పార్టీ విజయం ఓ చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు మోడీ పరిపాలనకు అద్దం పట్టేలా విజయాన్ని అందజేస్తారని చెప్పారు. మోడీపై నమ్మకంతో ఢిల్లీ ప్రజలు మంచి విజయాన్ని అందజేస్తారని చెప్పారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాలతో పాటు వెదర్ పూర్తిగా కలుషితం కావడం జరిగిందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధితో పాటు ఢిల్లీ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఢిల్లీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈరోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం. మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని కానీ దేశ రాజధాని కానీ. యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా. పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధానమంత్రి ర్యాలీలో పాల్గొనే అరుదైన అవకాశం ఎన్సీసీ క్యాడెట్లకు మాత్రమే లభిస్తుందని నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం అనురాధ తెలియజేశారు. ప్రధానమంత్రి ర్యాలీలో ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ల నుంచి ఎంపికైంది 10 మంది క్యాడెట్లు, 3 నలంద డిగ్రీ కళాశాల క్యాడెట్లు ఉండటం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ఎన్సీసీలో తమ ప్రతిభను చాటాలని అన్నారు. ఎన్సీసీ క్యాడెట్లకు జాతీయ స్థాయి గుర్తింపులు పాల్గొనే అవకాశం లభించడంతో పాటు బి.సి సర్టిఫికెట్లు పూర్తి చేసిన వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటాయని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన పీఎం ర్యాలీలో పాల్గొన్న నలంద డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు ఎం శ్వేతశ్రీ, షేక్ అయేషా సుల్తానా, కె సత్యహారికలకు అభినందన సభ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించారు. క్యాడెట్ల కృషి, వారు పడిన శ్రమ, డాన్స్ పట్ల వారికి ఉన్న ఆసక్తి అని వివరిస్తూ నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం అనురాధ అభినందించారు. క్యాడెట్లు వారి తల్లిదండ్రులకు జ్ఞాపికలను అందజేశారు. వారిని చూసి అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. పీఎం ర్యాలీలో క్యాడెట్లు చేసిన నృత్య ప్రదర్శన వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టర్ల నుంచి ఎంపికైన 10 మంది క్యాడెట్లో 3 నలంద డిగ్రీ కళాశాల క్యాడెట్లు ఉండటం తమకు ఎంతో గర్వకారణం అని అన్నారు. వీరి విజయానికి కృషి చేసిన ఎన్సీసీ ఏఎన్ఓలు రఫియా బేగం, సుధాకర్, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లుగా తెలియజేశారు. ఆడపిల్లల్ని ఎన్సీసీలో చేర్పించాలన్నా, క్యాంపులకు పంపించాలన్నా తల్లిదండ్రులు భయపడుతుంటారని అన్నారు. భద్రత పరంగా కానీ, వారికి సదుపాయాల పరంగా కానీ బాగుండదేమో అని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్సీసీలో చేర్పించినా క్యాంపులకు పంపించారని అన్నారు. కానీ ఈ 3 క్యాడెట్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించినందుకు గాను ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్సీసీలో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్యాంపులకు ఎంపికైన సత్తా చాటుతారని చెప్పారు. ప్రతి ఏటా తమ క్యాడెట్లు అనేక క్యాంపుల్లోనూ గణతంత్ర వేడుకలు, రాష్ట్ర స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు ఎం శ్వేతాశ్రీ, షేక్ అయేషా సుల్తానా, కె సత్యహారిక మాట్లాడుతూ పీఎం ర్యాలీలో పాల్గొనేందుకు ఎంతో మంది క్యాడెట్లు ఎంతో ప్రయత్నిస్తుంటారని, అంతమందిలో తాము ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. క్యాంపుకు ముందు 10 రోజులు ఎంతో శ్రమించామని ప్రిన్సిపల్
ఏఎన్ఓలు, డాన్స్ మాస్టర్ తమను ప్రోత్సహించి సహకరించారని తెలిపారు. నలంద డిగ్రీ కాలేజ్ నుంచి 4 ఆంధ్ర బెటాలియన్ గర్ల్స్ నుంచి 17 ఆంధ్ర బెటాలియన్ గర్ల్స్కి చెందిన 3 గర్ల్స్ రిపబ్లిక్ డే ప్యారెడ్ సందర్భంగా నిర్వహించిన పిఎం ర్యాలీలో పాల్గొన్నందుకు ఈరోజు వాళ్ళకి ఫెలిసిటేషన్ కార్యక్రమం కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇది ఇలా ఏర్పాటు చేయడం వల్ల మిగతా ఎన్సీసీ క్యాడెట్స్ అందరికీ కూడా దిస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అలాగే ఏపీ అండ్ తెలంగాణ నుంచి సెలెక్ట్ అయిన 10 మంది క్యాండిడేట్స్లో 3 నలంద డిగ్రీ కాలేజ్ క్యాడెట్స్ ఉండటం మా అందరికీ ఎంతో గర్వకారణం. అలాగే ఈరోజు వాళ్ళు అక్కడ సాధించిన విజయాన్ని అందరితో షేర్ చేసుకుని ఇంకా భవిష్యత్తులో ఎన్సీసీలో జాయిన్ అవ్వటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, తర్వాత వాళ్ళ కెరీర్ పరంగా ఎన్సీసీలో క్యాంప్స్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అనేది కూడా పిల్లలందరికీ అడ్రస్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎన్సీసీ క్యాడెట్స్ మరిన్ని విజయాలు సాధించాలని నలంద డిగ్రీ కళాశాల నుంచి ఆకాంక్షిస్తున్నాం. వీళ్ళ విజయానికి కృషి చేసిన ఏఎన్ఓ రఫియా బేగం అండ్ ఏఎన్ఓ సుధాకర్ గారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. అందులో నలంద నుంచి 3 వెళ్ళడం అనేది చాలా మంచి అచీవ్మెంట్ మా కాలేజ్కి. దీనికి సపోర్ట్ చేసిన మా ఏఎన్ఓ మ్యామ్ కానీ మా ప్రిన్సిపల్ మ్యామ్ కానీ మాకు దీనికి 10 డేస్ దీనికి ముందు క్యాంప్కి ముందు మేము 10 డేస్ క్యాంప్ చేయాల్సి వచ్చింది. ఆ క్యాంప్కి మా మ్యామ్ చాలా సపోర్ట్ చేశారు. డాన్సర్ అయితే మార్నింగ్ 9 to 5 వరకు మాతో పాటు టైం కేటాయించి మాకు ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. ఈ క్యాంప్ చేసినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఢిల్లీలో చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. అంటే నా ఇన్స్పిరేషన్ లాస్ట్ ఇయర్ నేను B1 కెడెట్గా ఉన్నప్పుడు సాయి శ్రీ సీనియర్ని సేమ్ ఇలాగే సన్మానం చేయించారు మా ముందు. అప్పుడు నేను అనుకునేదాన్ని నేను కూడా నెక్స్ట్ ఇయర్ అలా ఆ పొజిషన్లో ఉండాలి అని. నెక్స్ట్ ఇయర్ నేను ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఢిల్లీలో 1000 మెంబర్స్లో మేము ఒక పార్ట్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఆర్డీ చేయాలనేది ఒక ఇన్స్పిరేషన్, చాలా ఆశ ఉండేది ఆర్డీలో ఒక పార్ట్ అవ్వాలని. 1000 మెంబర్స్లో మేము 3 పార్ట్ అయ్యి 5 minutes చేసిన డ్యాన్స్లో 2 minutes వరల్డ్ రికార్డులో మేము పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. వరల్డ్ రికార్డులో నేమ్ వెళ్ళాలంటే అది చాలా ఈజీ కాదు. మేము దాంట్లో పార్ట్ అవ్వడం, మా నేమ్ వరల్డ్ రికార్డులో మార్క్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది మాకు. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఒక 100 మెంబర్స్ వచ్చారు సెలెక్షన్స్కి. 4 ఆంధ్ర బెటాలియన్లో సెలెక్షన్ చేయడం జరిగింది. ఏపీ అండ్ తెలంగాణ నుంచి 10 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అందులో 3 మెంబర్స్ మా కాలేజ్ వాళ్ళే ఉన్నారు. అండ్ సెలెక్షన్స్ అయిన తర్వాత విజయవాడలోని 10 మెంబర్స్కి 2 weeks ప్రాక్టీస్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ కూడా గంగాధర్ సార్ వల్లే అయ్యింది. మా ట్రైనింగ్ అంతా ఆయనే చూసుకున్నారు. అండ్ మా ఏఎన్ఓ సార్ సపోర్ట్ లేకుండా ఇక్కడ దాకా వచ్చేదని కాదు. అండ్ ఢిల్లీ వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేయడం మామూలు విషయం కాదు. అండ్ నార్మల్గా అయితే పిఎంని చూడడానికి కూడా ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ ఇది డ్యాన్సే నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది దీనికోసం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గుణదల మేరీమాత చర్చిను సందర్శించారు. గుణదల కొండపై కొలువుతీరిన మేరీమాత ఆలయంలో వైఎస్ షర్మిల మేరీమాత ఉత్సవాలు పురస్కరించుకుని కొవ్వొత్తును వెలిగించి మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన 100 ఏళ్ల నాటి మేరీమాత ఉత్సవాల చరిత్రను చర్చి ఫాదర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేరీమాత ఆలయంలో చర్చి ఫాదర్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. మేరీమాత ఉత్సవాలకు వచ్చిన భక్తులతో షర్మిల ముచ్చటించారు.
నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిళ్లను అధిగమించి హాయిగా నవ్వుకోవటానికి మనం ప్రయత్నించాలని, మనిషి ఆరోగ్యానికి నవ్వే దివ్య ఔషధమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి అన్నారు. నవ్వటం ఒక యోగం అని ఆమె అన్నారు. మొఘల్ రాజ్పురం సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సుమధుర కళానికేతన్ 27వ తెలుగు హాస్య నాటక పోటీలు 51వ వార్షికోత్సవం వేడుకలు సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పొడపాటి తేజస్వి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎదుటి వారిని ఏడ్పించడం సులభమే కానీ నవ్వించడం కష్టమని అన్నారు. కళాకారులు తమ హాస్య నటనతో మమ్మల్ని ఆనందింపజేయడం అభినందనీయమని అన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని నాటకరంగ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కళాకారుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం నాటక రంగానికి ఎల్లవెల్లా ఉంటుందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కళలకు మంచి ప్రోత్సాహం ఉందని అన్నారు. ఇటువంటి కళలకు ప్రజల ప్రోత్సాహం అవసరమని అన్నారు. సుమధుర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంసీ దాస్ స్వాగతం పలుకుతూ నేటి సినిమాలో వస్తున్న వెకిలి బూతు హాస్యాన్ని నిరసించాలని, కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్య నాటకులు ప్రోత్సహించాలని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సామంతపూడి నర్సరాజు తాము అత్యంత వ్యయ ప్రయాసలతో పోటీలు నిర్వహించేది ప్రజల ఆనందం కోసమేనని అన్నారు. పరిషత్ చైర్మన్ డాక్టర్ ఎన్ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి పసుమర్తి విజయభాస్కర్ శర్మ సమస్త ఆశయాలను వివరిస్తూ పేద కళాకారులకు చేతును అందిస్తుంది. ఈ రోజుల్లో నాటకం అనేది ఈ జనరేషన్కి చాలా తక్కువ తెలుసు. సినిమా, డిజిటల్ మీడియా అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నాటకం యొక్క గొప్పతనం తెలుసుకోవాల్సిన అవసరం పాత జనరేషన్ కంటే ఎక్కువ మా జనరేషన్కి ఉందండి. ఎందుకంటే మీరు జీవితాన్ని కళ్ళారా చూశారు, మేము జీవితాన్ని కేవలం ఫోనుల్లోనే చూస్తున్నాం. కాబట్టి జీవితం గురించి అర్థం పట్టినట్టు చూపించే ఒక వేదిక నాటకం అని నా భావన. అటువంటి నాటకాన్ని మీ జనరేషన్ కంటే ఎక్కువ తెలుసుకోవాల్సింది మేము. ఎందుకంటే జీవితం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మీ అందరికంటే ఎక్కువ ఉన్నది మా జనరేషన్కి. కాబట్టి ఇన్నాళ్ళుగా ఈ కళని ప్రోత్సహిస్తూ ఈ కళని ఇన్ని తరాల పాటు 16వ శతాబ్దంలో ప్రారంభమైంది ఈ నాటకం. ఇప్పుడో అప్పుడో కాదు, 2024 కూడా ఇంత ఆదరణను పెంచుతూ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చుంటాయండి. ఖచ్చితంగా ఒక ఆర్గనైజేషన్ పెట్టడం ఎవరైనా పెడతారు. ఒక ఆర్గనైజేషన్ 4-5 ఏళ్ళు నడపడం అంటేనే వాళ్ళకి మా దాదాపు చుక్కలు కనిపించడం అంటాయి కదా, అలాంటి సభలు ఏర్పాటు చేస్తే నాటకం వేసుకొని మేము తిట్టుకునేవాళ్ళం. మీరు ఎప్పుడు పూర్తి చేస్తారా అని. అలాగా ఇప్పుడు మేము వీళ్ళందరూ మాట్లాడుతుంటే వెనకతలు వాళ్ళు అనుకుంటూ ఉంటారని నేను అనుకుంటున్నాను. అంచేత నేను ఎక్కువగా మాట్లాడాను. అయితే ఒక్క విషయం నేను చెప్పగలను ఏంటంటే, మీ ఆరోగ్యాన్ని పాడు చేసేది సినిమా కావచ్చునేమో కానీ నాటకం మాత్రం కాదు. మిమ్మల్ని ఆలోచింపజేసేది నాటకం మాత్రమే. కాబట్టి అది నాటకాన్ని ఏదో ఉద్ధరించడం కోసం మీరు ఏం చేయనక్కర్లేదు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలంటే నాటకాన్ని ఉద్ధరించుకోండి. అంతకుమించి నేను ఏం చెప్పలేను. మరి ఇది ఇక్కడ ఈ స్టేజ్ మీదే నేను ఈ స్టేజ్ మీద కాదు, అక్కడ గ్రంథాలయం, తుమ్మలపల్లి వీటి చోట్ల అనేక సార్లు మేము నాటకాలు వేసాము. ఆదివారం కరుణామయి గుణదల మేరీమాత ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు గుణదల మేరీమాత ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాలు మొత్తం అతిపెద్ద పండుగ వాతావరణం సంతరించుకుంది. ఇప్పటికే మేరీమాత సన్నిధిలో నవదిన ప్రార్థనలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి.
కరుణామయి గుణదల మేరీమాత ఉత్సవాలకు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుణదల మేరీమాత ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణం మొత్తం వివిధ రకాలైన విద్యుత్ కాంతులతో మిలమిలా మెరిసిపోతోంది. రానున్న భక్తుల కోసం వారికి అవసరమైన సదుపాయాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రైల్వే, ఆర్టీసీ, ప్రభుత్వ శాఖలతో చర్చ జరిపి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, రైళ్లు మార్గాల ద్వారా మేరీమాత సన్నిధికి వచ్చే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి మేరీమాత భక్తులు, విశ్వాసకులు, కథోలికులు తరలి రానున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని బీజేపీ చేయని ప్రయత్నం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కె కృష్ణ ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన దిగజారిన రాజకీయాలు చేయడం మోడీకి పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే బలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారం చేసిన అంత వ్యతిరేకత ఆమ్ ఆద్మీ పార్టీకి లేదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ చేసే అరాచకాల వల్ల దేశంలో సామాన్య ప్రజలు నష్టపోయే పరిస్థితులు సంభవిస్తాయని అన్నారు. ఏదైతే ఢిల్లీ సంబంధించిన ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతోంది. సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇంకా మనకి ట్రెండ్స్ మాత్రమే వస్తున్నాయి. బీజేపీ లీడింగ్లో ఉందని చెప్పి ట్రెండ్స్ మాత్రమే వస్తున్నాయి. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి బీజేపీ వాళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేవు, చెయ్యని పనులు లేవన్నమాట. ఇంకా అసలు ఎంత దిగజారిపోయారంటే ఏదో రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏదో రకంగా ఒక అక్రమ కేసులు పెట్టడం, ప్రతిరోజు ఢిల్లీలో పొద్దున లేచినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికే వాళ్ళింటికే ఏ సిబిఐ వాళ్ళు వస్తారో తెలియదు, ఎలాంటి ఈడీ వాళ్ళు వస్తారో తెలియదు, అసలు ఎవరు వస్తారో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఇంకా దిగజారిపోయే రాజకీయాలు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా వాడి ఈరోజు బీజేపీ వాళ్ళు ఈరోజు ఈ మాత్రం ఆధిక్యం వచ్చింది అంటే వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని సుమారుగా ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి సుమారుగా 20,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని కానీ 10 మంది ముఖ్యమంత్రులు కానీ 300 మంది ఎంపీలను కానీ ఒక్క అరవింద్ కేజ్రీవాల్ గారి మీద గెలవటానికి ఇంత కుట్రలు కుతంత్రాలు చేసి ఈరోజు ఏదో ఎలక్షన్స్లో ఇప్పటికీ కూడా ఏదో ఆధిక్యంలో ఉన్నామని చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడూ కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే కోరుకుంటారు. ఈసారి కూడా అలాగే జరిగింది అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఇంకా సినిమా అయితే అవ్వలేదు, ఇంకా ఉంది కాబట్టి ఏ క్షణంలో అయినా రిజల్ట్స్ అనేవి మాకు అనుకూలంగా వచ్చే పరిస్థితి ఉంది. మరొక విషయం ఏంటంటే ఏదైతే ఈ ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాగో గెలవలేరని తెలిసినా కూడా తిరుపతి జిల్లాలో కల్కి ఆక్రమించిన 21 ఎకరాల అటవీ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని భారత హేతువాద సంఘం అధ్యక్షులు నాన్నే వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. అధికారులు, ఆశ్రమ నిర్వాహకులు కుమ్మక్కై కోట్లాది రూపాయల అటవీ భూములను కల్కి ఆశ్రమం వారికి దారదత్తం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో బిఎన్ కండ్రిక మండలంలో సర్వే నెంబర్ 295 నందు అంజూర్ ఫారెస్ట్ లోని 21 ఎకరాల అటవీ భూమిని కల్కి ట్రస్ట్ వారు అటవీ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద కట్టడాలు నిర్మించి చుట్టూ ఫెన్సింగ్ వేసి లోపల యజ్ఞాలు, యాగాలు, భజనలు చేస్తూ విదేశీయులను రప్పించి రాత్రి పూటలా ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. డీప్ ఫారెస్ట్ లో విదేశీయులు వచ్చి అందున రాత్రులు నివాసం అటవీ చట్ట విరుద్ధమని, దీనివల్ల అక్కడ వస్తున్న శబ్దాలకు భయపడి అటవీ జంతువులు చుట్టుపక్కల గ్రామాల్లోకి వస్తూ జింకలు, నెమళ్లు చనిపోయి
చనిపోతున్నాయన్నారు. ఇది అటవీశాఖ వారి బాధ్యత రాహిత్యమని అన్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కు గత జూన్ నెలలో హేతువాద సంఘం ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని చెప్పారు. బహుశా ఇందుకేనేమో మొన్న రిపబ్లిక్ డే నాడు తిరుపతి జిల్లా కలెక్టర్ కు అటవీ అధికారి ఎల్ దేవరాజులకి లోకల్ ఎమ్మెల్యే ఉత్తమ అధికారులను ప్రతిభా పురస్కారాలు ఇచ్చారన్నారు. తక్షణమే తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిక మండలం సర్వే నంబర్ 295లో కల్కి ఆక్రమించిన 21 ఎకరాల అంజూర్ ఫారెస్టు భూమిని స్వాధీనం చేసుకుని ఇంతకాలం కల్కికి మద్దతు పలుకుతూ బాధ్యతారాహిత్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని హేతువాద సంఘం డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కె చంద్రశేఖర్, బి రాజయ్య, కిరణ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మనకి తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిక మండలం కల్లివెట్టు గ్రామం దగ్గర డీప్ ఫారెస్ట్ అంజూర్ ప్రాజెక్ట్ అంటారు. అంజూర్ ఫారెస్ట్ ల్యాండ్, అంజూర్ అటవీ భూమిలో అది డీప్ ఫారెస్ట్, రోడ్డు నుంచి డీప్ 10 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. దానిలో సర్వే నెంబర్ 295లో 20.75 ఎకరాలు అంటే దాదాపు 21 ఎకరము కల్కి ట్రస్ట్ వారు, కల్కి తెలుసు మీకు, కల్కి భగవాన్లు, ఆ ట్రస్ట్ వారు ఆక్రమించి ఆశ్రమం పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్నారు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నారు. అక్కడికి విదేశీయులు వస్తారు, రాత్రిపూట భజనలో యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు, యోగాలు. ఫారెస్ట్ ల్యాండ్లోకి విదేశీయులు వచ్చి రాత్రుల పూట బస్ చేయటం అనేది చట్ట విరుద్ధం, అటవీ శాఖకి పూర్తిగా విరుద్ధం. ఇప్పుడు మనకి అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఫారెస్ట్ ల్యాండ్ ఎవరైనా ఆక్రమిస్తే తాట తీస్తామంటున్నాడు. చాలా సంతోషం. ఇప్పుడు మనకి చిత్తూరు జిల్లాలో పెద్దారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించారు, దాని మీద చేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు కూడా తిరుపతి జిల్లాలో కల్కి భగవాన్ ఆక్రమించిన ఫారెస్ట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విషయమై మేము అక్కడ ఫారెస్ట్ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, ఎంఆర్ఓలకు లెటర్లు పెట్టినాం. మండలం పత్తుల వల్లం దళితవాడ సార్, మాది 3 ఎకరాల 74 సెంట్లు భూమిని కల్కి భగవాన్ అనే దొంగ బాబా ఆక్రమించి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాలుగా మేము వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉన్నాము. అధికారులు అయితే వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళ దగ్గర నుంచి లంచాల కోసం పారుపడి ఆ ఎంఆర్ఓ, ఐఆర్ఓ వాళ్ళు మాకు ఎలాంటి సహాయం చేయట్లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 11వ తేదీ మంగళవారం రాష్ట్ర విజయవాడలో జరగనున్న కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా. ఏప్రిల్ 9వ తేదీన సర్వమత సౌభ్రాతృత్వం, సర్వమతాల సామరస్యం కోసం విజయవాడ మహాసభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన ఏపీ చాప్టర్ కార్యదర్శి డాక్టర్ రెహమాన్, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు. స్వేచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమ, నియోజకవర్గంలో ప్రతి డివిజన్ను సంపూర్ణ పారిశుద్ధ డివిజన్గా తీర్చిదిద్దుతామని హామీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.